సత్య ఫిలిమ్స్ టిప్పు మా కార్తిక్ హీరోగా జగదీష్ డైరెక్టర్గా. జగదీష్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు, కార్తిక్ కూడా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మా సినిమా ఇండస్ట్రీకి ఏంటి సంబంధం, మీరంతా ఎందుకు వచ్చారు మీలాంటి వాళ్ళు అడగచ్చు. రాజు గారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవాడు. చాలా సినిమాలు ఆ రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు సగం సినిమాలు ఆయనే, సగం కాదు మొత్తం సినిమాలు ఆయనే చేశాడు వైజాగ్ డిస్ట్రిక్ట్. తర్వాత ఆంధ్ర అంతా కూడా చేశాడు చాలా సినిమాలు. సో అట్లా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అందరికీ ఆయన తల్లో నాలుగులాగా ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి ఇవాళ హీరో అవుతున్నా అంటే మాకు అందరికీ సంతోషంగా ఉంది. అందుకే సురేష్ కానీ నేను కానీ మేమందరం ఇక్కడ ఉన్నాం. 2 రాష్ట్రాల నుంచి 2 మంత్రులు కూడా వచ్చారు. సో మా తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు సినిమాలన్నీ బాగా ఆడిస్తానికి వీళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ ఆదిత్య మూవీస్ తిప్పు ఫిల్మ్ ఓపెనింగ్. వైజాగ్ రాజ్ గారికి మై బెస్ట్ విషెస్. హిస్ సన్ కార్తిక్, అంటే ఇట్స్ అ ఫాదర్స్ డ్రీమ్ టు గెట్ హిస్ సన్ లాంచ్డ్, and Raj Garu is going through all that a father has to go through to get his son launched and make a big career out of it. All the best, Andy. Jagdish is also a very, very young and enterprising boy. నా కథ చెప్పడానికి చాలా రోజులు ట్రై చేశాడు, దగ్గర వచ్చేసింది, బట్ నౌ హీ స్కిప్డ్ ఆన్ టు దిస్. ఆల్ ది బెస్ట్ జగదీష్. ఈజ్ వెరీ గుడ్, వెరీ ఎనర్జెటిక్, అండ్ ఐఎమ్ షూర్ హీల్ మేక్ అ గుడ్ ఫిలిం. టీమ్ మెంబర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్, అండ్ ఆల్ ది హీరోయిన్స్, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు రామారావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ముహూర్తం షాట్లో పాల్గొనే అవకాశం రావడం, ఇదే రాజు గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు, మా ప్రాంతంలో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలిసి 300 సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. అలాగే కర్ణాటకలో కూడా ఒక 15 సినిమాల వరకు వారు చేయడం జరిగింది. ఆ అనుభవం వరకు ఉంది. తర్వాత వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి ఈ కార్యక్రమం ఈ ముహూర్తం షాట్లో ఈ సినిమా విజయవంతం అవ్వాలని, హీరోకి మంచి పేరు రావాలని, ఫ్యూచర్లో మంచి హీరో అవ్వాలని, అలాగే డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ పిక్చర్ కాబట్టి వారు కూడా మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. రెండవది ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భావన ఉంది, రాష్ట్రాలు వేరే ఇండస్ట్రీస్కి ఇబ్బంది వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడిన సంగతి నాకు తెలుసు. నేను ఒకటే మనం చేస్తున్నాను, రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ప్రభుత్వాలు వేరైనా కళాకారులని ఆదరించవలసిన అవసరం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అది ఎవరు కాదనరు, ఏ ప్రభుత్వం కూడా కాదని పరిస్థితి కాదు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అంచేత మీ భావన తప్పు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం. అందుకే ఈవేళ శుభసూచకం, ఆ ప్రాంతం నుంచి మంత్రిగా నేను వచ్చాను, ఈ ప్రాంతం నుంచి తారక రామారావు గారు ఈ ప్రాంతం నుంచి మంత్రిగా వచ్చారు. ఇది శుభసూచకం. రాబోయే రోజుల్లో 2 ప్రాంతాల్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి జరగాలని, దీన్ని నమ్ముకున్నటువంటి చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి హైదరాబాద్లో మంచి ప్రాంతాలు ఉన్నాయి, మంచి స్టూడియోలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో కానీ అరకులో కానీ మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇరు ప్రాంతాల్లో కూడా షూటింగ్లు జరగాలి, ఇరు ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరగాలి, ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తూ, మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తూ, మరొకసారి నటీనటులు కానీ హీరోయిన్స్ కానీ అదేవిధంగా టెక్నీషియన్స్ కానీ డైరెక్ట్గా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రాజు గారు తన కుమారుడిని లాంచ్ చేస్తూ, కార్తిక్ని లాంచ్ చేస్తూ టిప్పు అనే సినిమాకి శ్రీకారం చుట్టినందుకు ముందుగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కార్తిక్కి ముందుగా ఆల్ ది వెరీ బెస్ట్, because he's being launched today. I think it's a big thing for anybody on his debut day. So I think with so many elders coming in to bless you, I think you'll do really well. I think the movie will also hopefully do very, very well. And to all the star cast as well, all the heroines and all the other artists as well. Jagdish gariki మొదటి సినిమా అని చెప్పారు డైరెక్టర్గా, కాబట్టి వారికి కూడా ఆల్ ది బెస్ట్. గౌరవనీయులు అయ్యన పాత్రుడు గారు ఫోన్ చేసి మీరు రావాలి, మా మిత్రుడు రాజు గారు మరి వారి అబ్బాయిని లాంచ్ చేస్తూ సినిమా చేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా రావాలన్నారు.
నేను వైజాగ్ నుంచి వారు వచ్చి సినిమా తీస్తున్నారంటే సినిమా మాత్రమే తెచ్చారనుకున్నాను, కానీ ఈరోజు వైజాగ్ వెదర్ని కూడా తీసుకుని వచ్చారు. ఇక్కడ మొత్తం ఈరోజు బాగా హ్యూమిడ్గా మొత్తానికి వెదర్తో కూడా వచ్చారు, సంతోషం. తప్పకుండా ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు భరద్వాజ్ గారు చెప్పిన, అయ్యన పాత్రుడు గారు చెప్పిన, సినిమా అనేది ఒక చాలా పవర్ఫుల్ మాధ్యమం అనేది అందరికీ కూడా తెలిసిన విషయం. హైదరాబాద్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరలి రావడానికి సురేష్ గారు లాంటి పెద్దలు చెప్తానే ఉన్నారు. మద్రాసు నుంచి ఇక్కడికి తరలి రావడానికి 40 ఏళ్ల పైచిలుకు సమయం పట్టింది. ఇంకా కుదురుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే ఇంకా 90% కుదురుకున్నాం, ఇంకో 10% ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కాబట్టి మాకు బలమైన విశ్వాసం ఉంది. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు, ఏదైనా ఒక పరిశ్రమ, ఏదైనా ఒక ఇండస్ట్రీ ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ హైదరాబాద్లో వేలాది మందికి మరి ఈరోజు పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆ పరిశ్రమకు మాకు చేతనైన సహకారం అందించడంతో పాటుగా ఆ పరిశ్రమ మరింత ప్రవర్ధమానం కావడానికి, దినదిన ప్రవర్ధమానం కావడానికి పూర్తి స్థాయిలో మా వంతు తోడ్పాటు సహకారం ఉంటుంది. అందులో ఏ విషయంలో కూడా దయచేసి అనుమానాలు వద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకటి. రెండవది, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరం భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారాలి అనేది మా సంకల్పం. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ మహానగరంలో ఉన్న మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పెంచడానికి, అదే రకంగా భారత చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ను మార్చడానికి ఏమేం కార్యక్రమాలు చేయాలో ఇప్పటికే ఆ దిశగా సమాలోచనలు సాగుతూ ఉన్నాయి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, రాబోయే కొన్ని సంవత్సరాల్లో తప్పకుండా ఒక అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీతో పాటుగా ఇంకా ఇతర సౌకర్యాలు, ఇతర రాయితీలు ఏవైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోరుతా ఉందో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందివ్వడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి, ఇప్పుడే 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి, ఇంకా 65-66 రోజులు కూడా కాలేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు, కొన్ని తాత్కాలికమైన సమస్యలు ఉండడం అనేది చాలా సహజమైన విషయం. ఇదేది అసహజం కాదు, ఇదేది ఎక్కడా జరగండేమీ ఇక్కడ జరగట్లేదు. డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, ఎక్కువ రోజులు ఉండవు. తప్పకుండా అన్నీ కూడా సర్దుకుంటాయి, నాకు బలమైన విశ్వాసం ఉంది. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా వాటిని ఒకటి తర్వాత ఒకటి కూర్చుని మాట్లాడుకునే పరిణితి, ఆ మెచ్యూరిటీ మా అందరికి కూడా ఉంది. తప్పకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు బలమైన ఒక పునాది ఇప్పటికే ఇక్కడ పడింది హైదరాబాద్లో. మరింత విస్తృతం చేయడానికి, భారత చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ కేంద్రంగా తయారు చేయడానికి డెఫినెట్గా మా ప్రభుత్వం సంకల్పంతో ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. వైజాగ్లో కానీ, ఇంకా అరకులో కానీ, ఇంకా ఇతరత్ర మంచి లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉందో వారి ప్రయత్నాలు కూడా ఫలించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు రెండో ఆలోచన ఏది కూడా లేదు. వారు బాగుండాలి, మేము బాగుండాలి, అందరూ కూడా బాగుండాలనే ఆలోచన. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింత బలోపేతంగా తయారయ్యాలి. ఇవాళ నాకు తెలిసి దేశంలో 2వ స్థానంలోనో 3వ స్థానంలో, ఐ థింక్ అవుట్పుట్ వైజ్ నెంబర్ 2 అండి, 1 or 2లో ఉన్నాం. కానీ టర్నోవర్ విషయంలో చూసుకుంటే ఆ స్థాయిలో లేము. ఈరోజు ఒక్క హిందీ సినిమానే దాదాపు ఒక వారాంతంలో, ఒక వీకెండ్లో 200 కోట్ల పైచిలకు ఈరోజు వసూలు చేస్తున్న పరిస్థితి. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం టర్నోవర్ చూస్తే కూడా సంవత్సరం పొడవునా 1000 కోట్లు కూడా దాటని పరిస్థితి ఉంది. కాబట్టి కరెక్ట్ అండి. కాబట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమను మరింత బలోపేతం చేసే దిశగా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలని, తగిన సూచనలు, సలహాలు మరి మా ప్రభుత్వానికి, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని, తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరింత విస్తృతం కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. పివి వినాయక్ గారు టోటల్గా నాకు రైటర్గా రూపం జన్మ ఇచ్చారండి. సో ఎవరికైనా ప్యాషన్ ఫైనలీ డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఆ ప్యాషన్తోనే రైటర్గా ట్రావెల్ చేస్తూ పలు చిత్రాలకి నేను ఆ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అవి ఇస్తున్న ప్రయత్నంలోనే ఆ ప్రయత్నంలో 14 Reels సంస్థ వాళ్ళు నాకు సినిమా ఇస్తానని ఆఫర్ చేశారు. అండ్ నేను చేసే ప్రయత్నాల్లో సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఇండస్ట్రీలోని యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఎవరు వచ్చినా సరే ఒక సురేష్ బాబు గారి దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాలని అనుకుంటారండి. ఎందుకంటే డెఫినెట్గా ఆయన సర్టిఫై చేసి దాంట్లో పోతుంది అనుకుంటే హీల్ గివ్ ఏ ఛాన్స్ డెఫినెట్లీ. సో నేను కూడా అలాగే అప్రోచ్ అయ్యాను. సో 14 Reels సురేష్ బాబు గారు దగ్గరికి నేను అప్రోచ్ అయిన ప్రాసెస్లో నా స్క్రిప్టు, నా ప్లానింగ్ వినిన తర్వాత ఆయన వితౌట్ ఎనీ హెజిటేషన్ సురేష్ గెస్ట్ హౌస్లో వేసి నువ్వు ప్రాజెక్ట్ చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఆయన నా మీద పెట్టుబడి పెట్టి ట్రావెల్ చేయిస్తున్నారండి. సో ఈ ప్రాసెస్లో ఏదో నా దగ్గర ఉన్న ఒక కథ ఉంది, ఒక కథ కావాలంటున్నారు, ఆదిత్య ఫిలిమ్స్లో రాజు గారు వాళ్ళు కావాలంటున్నారంటే బేసికల్లీ రైటర్ని కాబట్టి నేను ఆ కథ చెప్పడానికైనా కథ చెప్పడం జరిగింది.
రాజు గారు ఎంత గొప్పవాళ్ళు అనిపించిందంటే నాకు సింగిల్ సిట్టింగ్లో ఆ సబ్జెక్ట్ ఎంతసేపు నెరేషన్ అండి అని చెప్తే డీటెయిల్ నెరేషన్ ఉంది సార్ అంటే టోటల్ ఆ 2 hours నెరేషన్ విని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారండి. రైటర్గా ఓకే చేశారని అనుకున్నాను. సో 2-3 daysలో అంటే డైరెక్టర్గా కూడా నేనే ఉండాలని వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నారని తెలిసిందండి. ఫస్ట్ షెడ్యూల్ విల్ బీ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ మైసూర్, బెంగళూరులో సెకండ్ షెడ్యూల్ ఉంటుందండి. థర్డ్ షెడ్యూల్ విల్ బీ అగైన్ హైదరాబాద్ అండ్ కర్ణాటకలో ఉంటుంది. నెక్స్ట్ ఒక ఫారెన్ షెడ్యూల్లో ఒక ఫ్లాష్ బ్యాక్ అండ్ సాంగ్స్ కంప్లీట్ చేస్తే ద ఫిల్మ్ విల్ బీ కంప్లీటెడ్ అండ్ వీఆర్ ప్లానింగ్ ద రిలీజ్ ఇన్ November tentatively. టిప్పు ఇస్ టైటిల్ ఆఫ్ ద ఫిలిం. సో మీరందరు బ్లెస్సింగ్స్ మాకు కావాలి. యాజ్ మా నాన్నగారు నా పైన ఎంత నమ్మకం పెట్టుకున్నారో దానికి మోర్ దాన్ దట్ నేను ఎక్కువ ఇస్తానని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. I really don't know how to speak in Telugu. All I've learned is Ma Peru Kanika. So I'll just talk in English. I'm really thankful to director sir and producer sir for giving me this opportunity to work with all these lovely people. And I hope that this movie is a success. Thank you. అందరికీ నమస్కారం. నాకు తెలుగు బాగా తెలియదు కానీ నేర్చుకుంటున్నాను. మై నేమ్ ఇస్ సంస్కృతి షనాయ్. First of all, thank director sir and producer for giving me this opportunity to work in this movie. It's a very big launch and we'll try our best to present the movie in a good manner to you. Thank you.